ఇంటర్లో అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఆర్ట్స్ గ్రూపులకు 20%, సైన్స్ గ్రూపుల్లో 30%, అంతర్గత మార్కులకు ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఇంటర్ సిలబస్ తో పాటు పరీక్షల విధానాన్ని పూర్తిగా సీబీఎస్ఈ నమూనాలోకి మార్చాలని నిర్ణయించింది. విద్యార్థులకు మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు లేకుండా కేవలం అంతర్గత పరీక్షలు నిర్వహించడంపై ఆలోచన చేస్తోంది. విద్యావేత్తలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి వాటి ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి ఏడాది ఇంటర్లో అనేక మార్పులు రానున్నాయి. గణితం ప్రస్తుతం 2 పేపర్లుగా ఉండగా దీన్ని 1 పేపర్కు కుదిస్తారు. ఆ మేరకు సిలబస్ తగ్గిస్తారు. 100 మార్కులకు గణితం ఉంటుంది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం రెండూ కలిపి 50 మార్కుల చొప్పున 100 మార్కులకు ఒక్కటే పేపర్ ఇస్తారు. దీన్ని జీవశాస్త్రంగా మార్పు చేస్తారు. ఆర్ట్స్ గ్రూపుల్లో రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. 20 మార్కులకు అంతర్గత మార్కులుంటాయి. వీటిని విద్యార్థి ప్రతిభాధారంగా కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 30 మార్కులకు ప్రస్తుతం ఉన్నట్లే ప్రాక్టికల్స్ ఉంటాయి. వీటిని అన్ని మార్కులకే ఉంచాలా, ఏమైనా తగ్గించాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆర్ట్స్ సబ్జెక్టులకు ఇచ్చినట్లే గణితానికి సంబంధించి 20% అంతర్గత మార్కుల విధానం ఉంటుంది. విద్యార్థులకు తమ ఇష్టం ప్రకారం అదనంగా ఒక సబ్జెక్టును చదివే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ భాషలు కాకుండా గ్రూప్ సబ్జెక్టులు ఉంటున్నాయి. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు జరుగుతాయి. మొదటి ఏడాది అన్ని అంతర్గత పరీక్షలే కావడంతో రెండో ఏడాదే ప్రామాణికంగా ఉంటుంది. ఆంగ్ల భాష సబ్జెక్టు తప్పనిసరి. రెండో భాష ఐచ్ఛికం. ఏ సబ్జెక్టునైనా రెండో భాషగా ఎంపిక చేసుకోవచ్చు. ఎంపీసీ గ్రూప్ తీసుకున్న విద్యార్థి గ్రూప్ సబ్జెక్టులతో పాటు మొదటి భాష ఆంగ్లం, రెండో సబ్జెక్టుగా ఆర్థిక శాస్త్రం, సివిక్స్, చరిత్ర, ఫ్రెంచ్, సంస్కృతం ఇలా ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకుని చదువుకోవచ్చు. ఆర్ట్స్ గ్రూప్ వారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితం లాంటి వాటిని రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థుల ఆసక్తిని అనుసరించి ఏ సబ్జెక్టు అయినా చదువుకోవచ్చు. బైపీసీ అభ్యర్థులు గణితం తీసుకుని ఎంబైపీసీ చదువుకోవచ్చు. మొత్తం భాషా సబ్జెక్టులు 11, గ్రూప్ సబ్జెక్టులు 15 ఉంటాయి.